కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ఎటువంటి స్నానాన్ని చేసినట్లయితే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున లక్ష్మి స్థిరంగా ఉండటానికి గాను ఉపకరించేటువంటి స్నానాన్ని గురించి తెలుసుకుందాం. ఇది మనందరికీ కూడా అవసరమైనటువంటిదే. తెల్లవారు లేస్తే సంపాదన కోసం మనం పరుగులు పెడుతూ ఉంటాం. సంపాదించుకున్నటువంటి సంపాదనని దాచుకునడానికి, స్థిరంగా అట్టిపెట్టుకోవడానికి, దాన్ని భావితరాలకు అందించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. వాటన్నిటిలోకి చాలా తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పరిహారం. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఐశ్వర్యాన్ని నిలబెట్టుకోవడానికి, ఆరోగ్యానికి రెండింటికి కూడా బాగా చక్కగా మనకు ఉపయోగపడేటువంటి పరిహారం. దీనికి ఉపయోగపడేటువంటిది ఏంటంటే ఉసిరిక పండు. ఈ ఉసిరికాయని నీళ్ళల్లో వేసుకొని కాస్త నాననిచ్చి, ఎక్కువసేపు అక్కర్లా, 5 నిమిషాలు నాననిచ్చి ఆ నీటితో కనుక స్నానం చేస్తూ వచ్చినట్లయితే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తీరుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే ఐశ్వర్యం స్థిరంగా ఉండటం కోసం అని చెప్పనే కార్తీక మాసంలో ఉసిరికాయ మీద నేతి దీపాలను ఉంచి వెలిగిస్తూ ఉంటారు తులసిగోడ దగ్గర. అందుకనే ఈ ఉసిరికాయలకి లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని మనకు అందించగలిగేటువంటి శక్తి అద్భుతంగా ఉంటుంది. ఉసిరికాయ ఒకదాన్ని తీసుకొని దాన్ని కొంచెం కచాపచగా చేసి కానీ లేకపోతే అలానే కానీ నీళ్ళలో వేసి 5 నిమిషాలు నాననిచ్చి ఆ నీటితో స్నానం చేస్తూ రావాలి. ఏమంటే సంవత్సరం పొడవునా మరి ఉసిరికాయలు లభించవు కదా, మరి ఎట్లా కుదురుతుంది ఇది అని అంటే, ఒకవేళ మీకు ఉసిరికాయలు లభించకపోతే కనుక తెల్ల ఆవాలు అని దొరుకుతాయి. ఈ తెల్ల ఆవాలని, నువ్వులని తీసుకోండి. తెల్ల నువ్వులైనా పర్వాలా, నల్ల నువ్వులైనా పర్వాలా, నువ్వులైతే చాలు. నువ్వులు, తెల్ల ఆవాలు తీసుకొని కొద్దిగా వీటిని నీళ్ళలో వేసుకొని ఆ నీటితో స్నానం చేసినా ఇంతే ఫలితం కలుగుతుంది. కనుక మొట్టమొదటి ప్రాముఖ్యత మాత్రం ఉసిరికాయ లభించకపోతే తెల్ల ఆవాలు, తెల్ల నువ్వులు, వీటిని కాస్త నీళ్ళలో వేసుకొని ఆ నీటితో రోజు స్నానం చేస్తూ వచ్చినట్లయితే కనుక స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని మనం అందరం కూడా పొందగలుగుతాం. చాలా తేలికైనటువంటి పరిహారం, ఎవరికి వారు ఇంట్లో చేసుకోదగినటువంటి పరిహారం. అట్లానే కార్తీక మాసంలో ఈరోజు మూడవ రోజు అయినటువంటి నేటి రోజున ముగ్గురమ్మల మూలపుటమైనటువంటి దుర్గామ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందడానికి గాను పార్వతీదేవి ప్రీతిగా రాళ్ల ఉప్పును దానం చేయాలి. దొడ్డుప్పు అంటాం కదా, ఆ దొడ్డుప్పు రాళ్ల ఉప్పును దాన్ని ఈరోజు మనం దానం చేయాలి. ఇలా దానం చేయడం వలన మనలో ఉండేటువంటి భయాలు, భ్రాంతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయి అఖండమైనటువంటి సౌభాగ్యం కలుగుతుంది. సౌభాగ్యం అంటే భార్యకు భర్తకు భార్య కలిగి ఉండటం మాత్రమే కాదు, చక్కటి సంతానాన్ని కలిగి ఉండటం, సమస్తమైనటువంటి ఉపకరణాలను కూడా, అంటే ఒక ఇల్లు, వాకిలి, చక్కటి సంపాదన, మంచి గౌరవం, మర్యాద, వాహనం, వీటన్నిటిని కలిగి ఉండి వాటన్నిటిని కూడా అనుభవించడానికి కావాల్సిన యోగాలన్నీ కూడా పొంది ఉండటాన్ని కూడా సౌభాగ్యము అంటారు. అటువంటి సౌభాగ్యాలన్నీ కూడా ఈరోజు రాళ్ల ఉప్పును దానం చేయడం వలన మనందరికీ కలుగుతాయి. కనుక ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడం కోసం వీటన్నిటిని కూడా దానం చేద్దాం. అలానే విష్ణు యొక్క సోదరి అయినటువంటి దుర్గాదేవి ప్రీతిగా వీటిని దానం చేస్తూ విష్ణు అనుగ్రహాన్ని మనం పొందేటువంటి నారాయణ కవచం ఏదైతే ఉందో దాన్ని శ్రవణం చేద్దాం, తరిద్దాం. येन गुप्तः सहस्राक्षः सवाहानरि सैनिकान् क्रीडन्निव विनिर्जित्य त्रैलोक्यं बुभुजे श्रियम् भगवं सन्ममाख्याहि वर्म नारायणात्मकं यथा ततायिनः शत्रून् येन गुप्तो जयन्मृथे। श्रीशुक उवाच वृतः पुरोहितस्वाष्ट्रो महेन्द्रायानुपृच्छते नारायणाख्यं वर्माहं तदिहैकमनाशृणु। श्रीविश्वरूप उवाच धौताङ्घ्रिपाणिराचम्य सपवित्रमुदङ्मुखः पंचारते करो बाबाचे आरते करो साईचे आरते करो बाबाचे आरते उठा उठा हो बांधव गोवाळू हार माधव साईर माधव गोवाळू हार माधव करुणिया स्थिर मन भाव गंभीर हे ध्यान साईचे हे ध्यान
संस्कृति व्यथा अगाध तव करणी मार्ग धाविषि अनाथा धाविषि अनाथा आरती साई बाबा कलियुगी अवतार सगुण परब्रह्म साचार अवतीर्ण झाला श्री स्वामी दत्त दिगंबर आरती साई बाबा आठा दिवसा गुरुवारी भक्त करे देवारे प्रभु पद पावया भव भय निवारे आरती साई बाबा माझा निज द्रव्य ठेवा तव चरण रज सेवा मागणे हेची आता तुम्हा देवाधिदेवा देवाधिदेवा आरती साई बाबा इच्छिता दिन चातक निर्मल तोया निज सुख पाजावे माधवाया सांभाळ आपुली भाक आरती साई बाबा కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఎటువంటి పూలతో ఏ దైవాన్ని పూజ చేసినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున గులాబీ పూలతో మనకు ఉండేటువంటి కష్టాలు ఏ ప్రకారంగా పోగొట్టుకోవచ్చో తెలుసుకుందాం. విశేషించి గులాబీ పువ్వు కన్నా గులాబీ పువ్వు నుంచి తీసేటువంటి రోజ్ వాటర్కి బలం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజ్ వాటర్తో అద్భుతాలు చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక పని మొదలుపెట్టాం, ఆ పని మొదలైనట్టుగా అలానే ఉండిపోయింది, ఆగిపోయింది, ముందుకి కదలట్లేదు అనుకున్నటువంటి సందర్భాలలో, అంటే ఆగిపోయా అనుకున్నటువంటి మొదలలో కదలిక తీసుకొచ్చుకోవడానికి, అదే ప్రకారంగా మనకు ఉండేటువంటి దృష్టి దోషాలను పోగొట్టుకోవడానికి, ఇంట్లో ఎప్పుడు తగాదాలు వివాదాలుగా సాగుతున్నాయి, నకారాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ కూడా తొలగిపోయి చక్కటి సుఖశాంతులు కావాలి, ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండాలి అనుకునేటప్పుడు ఈ రోజ్ వాటర్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. గులాబీ పువ్వుకు ఉండేటువంటి అమోఘమైనటువంటి శక్తి అంత గొప్పది. అయితే మరి దీనికి ఏం చేయాలి అని అంటే 11 మంగళవారాలు ఇంట్లోనే మీకు తోచిన ప్రకారంగా 11 మంగళవారాలు ఇంట్లో ఒక పళ్ళెం పెట్టుకొని ఆ పళ్ళెంలో ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి చిన్న మూర్తి ఏదైనా ఉంటే దాన్ని పెట్టి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ కానీ శ్రీరామ శ్రీరామ అంటూ కానీ లేదా మనస్సులో మీకు తోచిన ప్రకారంగా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ ఆంజనేయ స్వామి వారు పూర్తిగా తడిసే విధంగా ధారగా రోజు వాటర్తో అభిషేకం చేయండి. ఇంట్లోనే చేసుకోవచ్చు ఇది. అయితే 11 మంగళవారాలు చేయాలి. ప్రతి మంగళవారం ఇంతే క్రమం. రోజు వాటర్ తీసుకోవడం, హనుమాన్ చాలీసా చదువుతూ కానీ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ కానీ శ్రీరామనామాన్ని చెప్పుకుంటూ కానీ యథాశక్తిగా భక్తితో నమ్మకంతో శ్రద్ధతోటి విశ్వాసంతో చక్కగా ఆంజనేయ స్వామికి అభిషేకం చేసుకోండి. ఇంట్లో చేసుకోండి. ఇది లేదు మీకు శక్తి ఉండి దేవాలయంలో చేస్తానా కానీ అభ్యంతరం లేదు. ఇలా 11 మంగళవారాలు చేస్తూ అభిషేకం చేసినటువంటి ఈ రోజు వాటర్ ఏదైతే ఉందో దీన్ని మాత్రం మీరు వాడకండి. దీన్ని రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ కాకుండా ఏ చెట్టు మొదట్లో అయినా సరే చక్కగా అలా పారబోసేయండి. ఎవరు తొక్కకుండా అక్కడ పారబోసేసేయండి. ఏదైతే పళ్ళెం మీరు అభిషేకానికి వాడారో ఆ పళ్ళాన్ని తిరిగి మళ్ళీ అభిషేకానికే తప్ప ఇంకా దేనికి కూడా వాడకండి. పూలు పెట్టడానికి కానీ పసుపు కుంకాలు వేసుకోవడానికి కానీ దేనికి కూడా వాడకండి. ఆ పళ్ళెం కేవలం అభిషేకానికే ఉండాలి.